హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నిప్పటి చేసుకుందామండి. కరంలాడే నిప్పటి చేసుకున్నాము. అర్ధ కేజీ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. 3 స్పూన్లు వచ్చేసి పల్లీలు దోరగా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. చూడండి ఇలా ఉంది. మళ్ళీ బటర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కారం, ఉప్పు, ఎళ్ళు, మళ్ళీ జీలకర్ర, సోంపు. ఇది చూడండి, ఈ బియ్యంలోకి మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఎళ్ళు, కారం, ఉప్పు, సోంపు, జీలకర్ర ఇదంతా రెడీ చేసి పెట్టుకున్నాము. అది ఇప్పుడు వేస్తున్నానండి. చూడండి, కాస్త ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కారం, 1 స్పూన్ కారం వేస్తున్నాను. దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు బటర్ వేసుకుందామండి. బటర్ వేసుకొని బాగా కలుపుకున్నాలా. కాస్త నెయ్యి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కరివేపాకు వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మరి కాస్త పసుపు పొడి, మళ్ళీ నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు అందులోకి వేస్తున్నామండి. మళ్ళీ పొట్టు తీసి పెట్టుకుని కొంచెం గజ్జపజ్జ దంచి వేస్తున్నాను. పల్లీలు బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి వేడి నీళ్ళు అండి, దాంట్లో పోసుకొని మనకి ఎంత కాలం అంత వేసుకొని లాస్ట్ కొంచెం నూనె వేసుకొని ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. బాగా నూనె కాంచుకున్నాక ఇలా వేస్తే బాగుంటుంది కరంలాడేది.